మత్తయి సువార్త 2వ అధ్యాయము ఆ మొదటి మాటలు చూద్దాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? నంబర్ 1 ప్రశ్న. ఈ ప్రశ్న వేసింది ఒక సామాన్యమైనటువంటి వారు కాదు, అనామికులు కాదు, మహా గొప్ప జ్ఞానులు, నిజాన్ని చెప్పడానికి పూజారులు, మతాన్ని చక్కగా అన్వేషించుతున్నటువంటి మహామౌలు, మంచి జ్ఞానము కలిగిన వారు, భక్తిలో ఆరు తీరిన వారు. వీళ్ళు వేస్తున్న ప్రశ్న, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అదే ప్రశ్న ఎప్పటికీ మిగిలిపోయాడు. చాలా మందికి యూదుల రాజు యేసు అంటే ఏంటో ఇంకా తెలియకుండా చాలా మంది జ్ఞానులు, గొప్పవారు, తెలివైన వారు ఈ ప్రశ్నతో ఉన్నారు. ఈ ప్రశ్నతో చూడండి, అదే మరలా ప్రశ్న, 2వ ప్రశ్న చూస్తున్నాం. అక్కడ చూస్తున్నప్పుడు ఈ విషయాన్ని చూసి, ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆయన నక్షత్రం చూసాం, ఆయన పూజించడానికి వచ్చాం అని చెప్పారు. ఎక్కడైనా ఎప్పుడైనా రాజు అవ్వాలంటే ఎదగాలి, కొంత పలుకుబడి సంపాదించుకోవాలి. పుట్టుకతో రాజు అనే మాట ఎవరికి లేదు, ఎక్కడ లేదు. పుట్టుకతోనే రాజు, యేసు రాజు, పుట్టుకతోనే. ఇప్పుడేమో ఈ యూదుల రాజుకి మాట వినబడ్డాక అక్కడ 3వ వచనం చూసినప్పుడు, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. కలవరం, ఈరోజు కలవరం. యేసు అంటే కలవరం చెందే వాళ్ళు ఉన్నారు. యేసు అంటే ఏమండి ఆందోళన చెందుతున్న వారు ఉన్నారు. ఆ రోజు ఏ రోజు రాజు కలవరం పడ్డాడు, భయపడ్డాడు. ఈరోజు కూడా నీతికి అవినీతికి భయం, సత్యానికి అసత్యానికి భయం, ధర్మానికి అధర్మానికి భయం, ఏమండి దేవునికి ఏమండి అంటే దెయ్యానికి భయం. చూడండి ఇప్పుడు కాబట్టి మరొక మాట, చక్కని మాట, ఒక ప్రశ్న. రాజు ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి, చూడండి జ్ఞానులు ఏమన్నారు? యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని అన్నారు. కానీ హేరోదు ఏమంటున్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టాడు? ప్రశ్న. హేరోదు రాజు తెలుసు క్రీస్తు అంటే అభిషేకుడని, క్రీస్తు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషేకించువాడని, క్రీస్తు అంటే పాపములను పరిహరించువాడని హేరోదు రాజుకు తెలిసినప్పటికీ హేరోదు చెందే అడ్డు ఏంటంటే తన అధికారం, తన పదవి, తన అధికారాన్ని విడిచిపెట్టకుండా ఎక్కడ పదవి పోతాదో, ఎక్కడ అధికారం పోతాదో అని తాను ఏం చేసుకున్నాడంటే ఆ యొక్క యేసు ప్రభువుని అన్వేషించడం మానేసి యేసు ప్రభువును సంహరించడానికి
సంహరించాలి అనుకున్నాను. ఇప్పుడు ఇదే ప్రశ్నతో వచ్చినటువంటి జ్ఞానులు లోతుగా అన్వేషించారు, లోతుగా విశేషాన్ని తెలుసుకున్నారు. ఎక్కడ 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 అని అన్వేషించి ఆ యేసు వాళ్ళని ఏం చేశారని వాళ్ళు కలిశారు. కలిసి ఏం చేశారంటే పూజించి ఏం చేశారంటే సంతోషంగా వారు వారి ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఆ యొక్క హేరోదు గర్వించి తన పదవి, తన యొక్క అహంకారము, తనకున్నటువంటి ఆ యొక్క పదవి, వ్యామోహం, రాజులకు నేనే రాజు ఉండాలి, నేనే అనేటువంటి అహంతో అతను ఏమైందంటే 19వ వచనంలో చెప్తాది, హేరోదు చనిపోయాడు. హేరోదు ఏమయ్యాడండి? చనిపోయాడు. జ్ఞానులైనటువంటి వారు ఏం చేశారంటే అన్వేషించి యేసును తెలుసుకుని, యేసును చూసి, యేసు దగ్గరికి వెళ్ళి, యేసును పూజించి వారు సంతోషముగా ఇంటికి వెళ్ళిరి. ఈరోజు అన్వేషిస్తావా? యేసునందు నీ మనస్సుని ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే యేసు నీకు ఇస్తాడు. ఆయనలో ఉన్న ఆ గొప్ప సమాధానం నీకు స్వతంత్రించుకుంటావు. ఆ సంతోషం, ఆనందంతో నీవు నీ ఇంటికి ఆయన పూజించి, ఆయన ఆరాధించి నువ్వు ఆశీర్వదించబడి నీ ఇంటికి, నీ సమాజానికి, నీ యొక్క గ్రామానికి ఒక వెలుగుగా నీవు ఉంటావు. ఒకవేళ ఏ రోజు వలె గర్వించి, ఏ రోజు వలె అహం, ఏ రోజు వల్లే నేనే అనేటువంటి మనస్తత్వంతో ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? అలాగైతే ఏ రోజుకు సంక్రమించినది మంచి జరగలేదు. కనుక ఈరోజు జ్ఞానిగా ఉందాం, జ్ఞానుల లెక్కల్లో ఉందాం, యేసును ఆరాధిస్తాం, ఇంకా లోతుగా వెళ్దాం, ఇంకా ఆయన్ని కలుసుకుందాం, ఇంకా ఆయన ఆరాధిద్దాం, ఇంకా ఆయన పూజిద్దాం. పూజించి సంతోషంగా వారు తిరిగి వెళ్ళింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరందరూ యేసుని కలిగి సంతోషముగా మీరు మీ గృహాలకు తిరిగి వెళ్ళుదురుగాక.